ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో పోయేది, కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేదు. వీళ్ళు చేతితోటే పోయారు. చేతితో పోతే ఎకరానికి 30,000. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలో కూడా నీడలాగా ఉండేటోడు రెప్ప నొదలక కాపు కాసే కన్నువాడు. మళ్ళా కాపరంగానే ఇది క్యాస్ట్ల మధ్యలో చిచ్చు పెడదాం అనుకునేవు జగన్ అన్న. 6 డిప్యూటీ సీఎంలుండే ఒక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క డిప్యూటీ సీఎం ఇట్లా చూపెట్టన్నా. నాకు నిన్ను చూస్తా ఉంటే జాలేస్తుందన్న. తిట్టి ప్యాకేజ్ గీకేజ్ అని తిట్టి ఒక మనిషిని ఆకాశం అంత ఎత్తుకి తీసుకెళ్లిపోయాను. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎట్లయితుంది, మన ముఖం మీదనే పడుతుంది. అట్లా అయిపోయిందన్న నీ పరిస్థితి. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉంటుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటానికి సచ్చుండేవాన్ని. తోడబుట్టోళ్ళ దగ్గర నుంచి కన్న తల్లి వరకు విభేదాలు వచ్చేటట్టు నువ్వు అయిపోయినావు. ప్రతి అమ్మ ఇట్లాంటి కొడుకుండేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు. ఇక కష్టమన్నా రాజకీయ సన్యాసం తీసేసుకో.